ఈ నెల 31వ తేదీన ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో గల కోటయ్య కన్వెన్షన్ వద్ద ఆర్ఎస్ఎస్ శశికాంత్ నగర్ బస్తీ, రమణీపేట బస్తీ సంయుక్త ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ ఆదిత్య శర్మ తెలిపారు. కాకినాడ సురేష్ నగర్లో గల శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకులు ఆదిత్య శర్మ, సీతాపతిరావు, మాండలిక శాస్త్రులు మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీన జరగనున్న హిందూ సమ్మేళనంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పాల్గొని ఆధ్యాత్మిక ప్రసంగం చేయనున్నట్లు వెల్లడించారు. కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ రోడ్ కోటయ్య కన్వెన్షన్ వద్ద జరిగే హిందూ సమ్మేళనానికి హిందూ బంధువులు అంతా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఓపెన్ రోడ్ మీద మేము ఈ యొక్క హిందూ సమ్మేళనాన్ని చాలా భారీ ఎత్తున నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఈ సమ్మేళనానికి సుమారు 5,000 మంది జనం పైబడి వస్తారని చెప్పి అంచనా వేసుకుంటున్నాము. మేము ఈ సందర్భంగా మా మీడియా మిత్రులందరికీ కూడా చేసే విన్నపం ఏంటంటే, ఇది ఈ కార్యక్రమం గురించి మీడియాలో బాగా ఎక్కువగా పబ్లిసిటీ చేసి బయట కవరేజ్ ఇచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసిన కోరుతున్నాను. ఈ సందర్భంగా ఇంకొక విషయం మీకు మనవి చేస్తున్నాను. మేము ఒక కమిటీ స్థానికంగా శశికాంత్ నగర్కి, రమణపేటకి వేసుకున్నాము. ఈ కమిటీకి అధ్యక్షులుగా నాకు కుడి పక్కన కూర్చున్న వారు బిఎస్ సీతాపతిరావు గారు. వీరు సేల్స్ ట్యాక్స్ కన్సల్టెంట్గా గత ఒక 40 సంవత్సరాలు కాకినాడలో ఇక్కడ స్థిరపడి ఉన్నారు, అందరికీ పరిచయం. అలాగే నాకు ఎడమ చేతి పక్కన కూర్చున్న వారు మాండలిక వెంకట శాస్త్రి గారు అని చెప్పి, వీరు రిటైర్డ్ పంచాయతీరాజ్లో పనిచేసి రిటైర్ అయ్యి ఆర్ఆర్ నగర్లో ఉంటారు. వీరు శశికాంత్ నగర్ ఏరియా బస్తీకి అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఆ కమిటీని వీరు మార్గదర్శనం చేస్తున్నారు. కాబట్టి మీడియా వారిని మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ కూడా. తర్వాత ఇంకొక విషయం మర్చిపోయాను చెప్పడము. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మనకి అనుగ్రహ భాషణ చేయడం విచ్చేస్తున్నారు. వారితో పాటు మా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ రాష్ట్ర ప్రచారక్ శ్రీ విజయాదిత్య గారు, వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తున్నారు ప్రధాన వక్తగా. ఈ ఇద్దరు ప్రసంగాలు కూడా అందరూ కూడా చాలా ఆసక్తిగా ఆలకించడానికి రావాల్సిందిగా మేము కాకినాడ ప్రజలందరూ, పుర ప్రజలందరూ కూడా మేళన సమితి రమణయ్యపేట బస్తీ, శశికాంత్ నగర్ బస్తీ ఆహ్వానం మరించి వచ్చిన వీర్యమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. అదేవిధంగా మాకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి శ్రీ విజయ ప్రకాష్ గారు, కోఆపరేటర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ప్రకాష్ విద్యా సంస్థల అధికారి గారికి, వాళ్ళ స్టాఫ్కి కూడా మా హిందూ సమ్మేళన సమితి వైద్యనగర్ రమణయ్యపేట బస్తీ, శశికాంత్ బస్తీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ యొక్క హిందూ సమ్మేళనాన్ని గురించి మీ వార్తాపత్రికల ద్వారా అందరికీ కూడా విస్తృతంగా తెలియజేసి దీన్ని దిగ్విజయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. నా పేరు బిఎస్ సీతాభద్రరావు అండి. నేను జిఎస్టీ ట్యాక్స్ కన్సల్టెంట్, కాకినాడ.